కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణకు నిరసనగా సోమవారం నెల్లూరు నగరంలోని కోటమిట్ట షాదీ మంజిల్ నుండి గాంధీబొమ్మ వరకు ర్యాలీ జరుగుతుందని, ర్యాలీలో నెల్లూరు నగరంలోని ముస్లింలందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ముస్లిం లీగ్ జిల్లా అధ్యకులు సంగం షఫీ తెలిపారు. ఆదివారం నెల్లూరు నగరంలోని చిన్న బజార్ మసీద్ దగ్గర జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ముస్లింల ఆస్తులు, భూములు కాజేసేందుకు నల్ల చట్టాలు చేస్తుందని, దీనిని ముస్లింలందరూ వ్యతిరేకించాలన్నారు. వక్ఫ్ బోర్డు వ్యతిరేకంగా లోక్సభ పార్లమెంట్లో చట్టం చేస్తూ ముస్లింలను అనగదొక్కే ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ముస్లింల ఆస్తులు, భూములను కాజేసేందుకు ఈ చట్టాలు తీసుకొస్తున్నారని, వాటిని రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఒక బోర్డులో ముస్లిమేతరులను నియమించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వక్ఫ్ బోర్డులో ముస్లింలే ఉండాలని, బీజేపీ ప్రభుత్వం ముస్లిమేతరులను నియమించి వక్ఫ్ బోర్డు రద్దు చేయాలని ప్రయత్నిస్తుందన్నారు. సోమవారం నెల్లూరు నగరంలోని కోటమట నుండి వీఆర్సీ గాంధీ వరకు జరిగే భారీ ర్యాలీలో ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. భారతదేశంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీకి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నగర అధ్యకులు ఇబ్రహీం, షబ్బీర్ ఖాన్, రబ్బానీ, ఖలీల్, ఇంతియాజ్, బాబుభాయ్ తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం. ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం పనిగట్టుకొని ముస్లింల ఆస్తులు, ముస్లింల భూములను కాజేయాలని చెప్పేసి ఒక కుట్రతో పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు బిల్లు అమెండ్మెంట్ అని చెప్పి పెట్టడం జరిగింది. సోదరులారా, దాన్ని లోక్సభలో, రాజ్యసభలో తీర్మానాలు చేసి వక్ఫ్ బోర్డుకున్న చట్టాల మీద ఒక దౌర్జన్యంగా, ఒక దుర్మార్గంగా 150 రూల్స్ తీసుకొని వచ్చారు. ముఖ్యంగా దాంట్లో ఒక్క విషయం నేను ముస్లిం సోదరులకి, భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రులకి తెలియజేస్తున్నాను. ఎవరైనా కూడా 12 సంవత్సరాల నుంచి ఒక భూమిలో ఉంటే ఆ భూమి వాళ్ళదే అని చెప్పేసి ఒక చట్టం తీసుకొని వచ్చారు. ఆ విధంగా చట్టం వస్తే 100 సంవత్సరాల నుంచి భూమిని ఆక్రమించుకొని కోర్టుల్లో కేసులు వేసి దురాక్రమణ చేస్తున్న దురాక్రమణదారులు ఈ యొక్క చట్టాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకొని వక్ఫ్ భూములని కాజేయరా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు, ఇంకొక స్పష్టమైన దుర్మార్గం ఏంటంటే, ముస్లింలకు సంబంధించి వక్ఫ్ బోర్డు, హిందువులకు సంబంధించి దేవాదాయ శాఖ, సిక్కులకు సంబంధించి వాళ్ళ కమిటీ, ప్రతి ఒక్క మతానికి సంబంధించి ఒక కమిటీ ఉంది. కానీ ఆ కమిటీలో ఎవరు ఉంటారంటే ఆ మతస్థులు ఉంటారు. ఇక్కడ దుర్మార్గమైన విషయం ఏంటంటే, ఈ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను కూడా, ముస్లింలను కాని వారిని ఒక ఇద్దరిని ఈ కమిటీలు పెట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను అడుగుతున్నా. దీన్ని వ్యతిరేకిస్తూ రేపు ఉదయం కోటమిట్ట షాదీ మంజిల్ నుండి ఒక గొప్ప ర్యాలీ బయలుదేరును. ఆ ర్యాలీలో ముస్లిం సోదరులందరినీ కూడా మేము మనవి చేస్తున్నాము. ఈ ర్యాలీలో పాల్గొనండి, ర్యాలీని విజయవంతం చేయండి. ఈ ర్యాలీ వీఆర్సీ మీదుగా గాంధీ బొమ్మ వరకు కొనసాగుతుంది. ఈరోజు ఈ ఉద్యమం ఇంతటితో ఆగేది కాదు. పార్లమెంట్లో బిల్లు కానీ, రాజ్యసభలో బిల్లు కానీ, ఆ బిల్లుని వెనక్కు తీసుకునేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఎవరైనా కూడా ముస్లింల జోలికి వస్తే, ముస్లింల ఆస్తుల జోలికి వస్తే ఖబర్దార్.